ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత ఎర్రుల శ్రీనివాస్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి భాషను మీరు ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భాష పూర్తిగా ఫ్రస్ట్రేషన్తో కూడుకున్నటువంటి భాష. కేసీఆర్ గారి మాటలకు తబ్బిబ్బైపోయి ఏం మాట్లాడాలని అర్థం కాక నోటికొచ్చినటువంటి బూతు పురాణం ఎత్తుకున్నట్టున్నారు. అసలు ఈ రెండేళ్లల్లో ఏం జరిగిందో చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈ రాబోయే ముందున్న 2 సంవత్సరాలలో ప్రజలకు ఏం చేస్తామో చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈ రెండు పక్కకు నెట్టేసి గతంలో ఏం చేసినాం, భవిష్యత్తులో ఏం చేసినామో చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఈ రెండు వదిలేసి కొత్తగా సర్పంచులు ఎన్నికైనరు వాళ్ళ సన్మాన సభలో ముఖ్యమంత్రి గారు వాళ్లకు సందేశం ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళకు అనేక సందేహాలు క్రియేట్ చేసిండు. అంటే పరిపాలన అంటే బూతులు మాట్లాడాలి, పరిపాలన అంటే అబద్ధాలు మాట్లాడాలి, పరిపాలన అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడాలనే ఒక కొత్త భాషను నేర్పించినటువంటి ముఖ్యమంత్రి గారు బహుశా భారతదేశంలో ఎక్కడ కనబడరు. అందుకనే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి మీరు చీఫ్ మినిస్టర్ గారు, చిల్లర మాటలు మాట్లాడే వ్యక్తి కాదు. చీఫ్ మినిస్టర్ సీఎం అంటే చిల్లర మాటలు మాట్లాడు కాదు. చీఫ్ మినిస్టర్ అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర ప్రజలు 3.5 కోట్ల ప్రజలు నిన్ను ఎన్నిక చేసుకున్నారు. 3.5 కోట్ల ప్రజలకు మీరు ప్రతినిధి. 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలి తప్ప ఆత్మగౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఇప్పటికే ఢిల్లీ దేశ రాజధానిలో అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని పూర్తిగా దెబ్బతీసిండ్రు. తెలంగాణ పరువు పోగొట్టిండ్రు. ఇలా ముఖ్యమంత్రి కుర్చీ పరువు కూడా పోగొట్టద్దు, ఆ కుర్చీ పరువును నిలబెట్టుకోమని నేను ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తున్నాను. అన్నట్టు కొత్త సర్పంచ్ల ముందట చాలా వరకు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడాల్సి ఉంటుండే. కాకపోతే ఆ రకమైన మాటలు మాట్లాడకుండా ప్రతిపక్షం మీద బురద జల్లేటట్టు ప్రతిపక్ష నేతను టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు గ్రామ స్వరాజ్యం తెస్తాం, గాంధీజీ కలలుగన్న సమాజాన్ని తయారు చేస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు గ్రామ సర్పంచ్లను గెలిపించుకొని ఏం మాట్లాడిన ఒక్కసారి వీడియో చూసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి 45 నిమిషాలు ముఖ్యమంత్రి స్పీచ్ ఇస్తే 40 నిమిషాలు కేసీఆర్ గారిని, కేసీఆర్ ఫ్యామిలీని, బీఆర్ఎస్ని తిట్టిండ్రు తప్ప మీరు తెలంగాణ ప్రజల కోసము, గెలిపించిన ప్రజల కోసము, 3.5 కోట్ల ప్రజల కోసము, మీరు ఇచ్చిన 6 గ్యారంటీల కోసము, 420 హామీల కోసం మాట్లాడకపోవడము అసలు మీ సంస్కారం తెలియజేస్తుంది కదా. అందులో మిమ్మల్ని గెలిపించింది బీఆర్ఎస్ని తిట్టనిక, మిమ్మల్ని గెలిపించింది టీఆర్ఎస్ని తిట్టనిక, మిమ్మల్ని గెలిపించింది కేసీఆర్ని తిట్టనిక. ఈ 40 నిమిషాలలో మీరు మీ నియోజకవర్గానికి ఏం చేస్తారో చెప్పలే, మీ కొడంగల్కి ఏం చేస్తారో చెప్పలే, మీ కోస్గికి ఏం చేస్తారో చెప్పలే, ఈ పాలమూరు జిల్లాకి ఏం చేస్తావో చెప్పలే. పాలమూరు జిల్లు ఎడారైపోయినటువంటి తెలంగాణ రాష్ట్రం వల్ల సస్యశ్యామలమైంది. 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. మిగిలినటువంటి జలదోపిడి జరుగుతున్నటువంటి నీళ్లను తీసుకొచ్చి మీ పాదాలు అడుగుతా అని చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్నాడు, ఫామ్ హౌస్ దాటి వస్తలేడు. కేటీఆర్ను ఆంధ్రాలో చదువుకున్నాడు, హరీష్ రావుకు నెత్తి ఖరాబ్ అయింది. గివా మీరు మాట్లాడేది? ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవి. మేము అడుగుతున్నాం మీ టీవీ ఛానల్ ద్వారా, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఈ 2 ఏళ్లలో 2023 డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిండు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి. 2025 డిసెంబర్ 25 నెలలు ఉన్నాం మనం. ఈ 2 ఏళ్లలో మీరు చెప్పిన హామీలు ఎన్ని అమలైనాయో మీరు బేషరతుగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. దేనికంటే దానికి చర్చకు వస్తాం. ఇవి పక్కాగా అమలైనవి అని చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? అంటే ఫ్రీ బస్ ఇచ్చినామని చెప్తా ఉన్నారు, ఇందిరా మిల్లు కట్టినామని చెప్తా ఉన్నారు, మరోపక్క గ్రామాలన్నీ అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా అబద్ధాలే అంటారు. గ్రామాలలో అభివృద్ధి ఏడ దూసుకుపోయింది? 2 సంవత్సరాలు ఆలస్యంగా ఎన్నికలు జరిగినాయి. 3500 కోట్లు మురిగిపోయినాయి మీ వల్ల. అంటే మీ చేతగాని అసమర్థ పాలన వల్ల 2 సంవత్సరాలలో జరగాల్సినటువంటి ఎన్నికలు 2 సంవత్సరాలు ఆలస్యంగా జరిగినాయి. 3500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఆగిపోయినాయి. చెత్త ఎత్తటోడు లేదు, శానిటేషన్ చేసేటోడు లేడు, వీధి లైట్లు పెట్టేటోడు లేడు, ప్రకృతి చెట్లకు నీళ్లు పోసే దిక్కు లేదు, ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి లేదు,
డీజిల్ ఉంటే డ్రైవర్ నడపలేని జీతం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. సఫాయి వాళ్ళకి జీతాలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్నది. సెక్రటరీలు గ్రామ సెక్రటరీలు ఒక్కొక్కరు 1 లక్ష నుంచి 5 లక్షల వరకు అప్పులు చేసుకున్నారు. వాళ్లకు అప్పులు తిరిగిచ్చే పరిస్థితి లేదు. మీరు ఇలా మేము గొప్పగా చేసిన చెప్పడానికి ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గుండాలి. మీరు గవిటి కదా పోటీ పడాల్సింది, మమ్మల్ని తిట్టడం కాదు. మీకు ఇచ్చింది 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా మిగిలింది 2 ఏళ్ళే. ఈ 2 ఏళ్ళల్లో ఏం చేసిండ్రు, 2 ఏళ్ళకి ఏం చేస్తామో గది చెప్పాలి. విమర్శించినట్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించట్లేదు? నేను అనేది కూడా అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే ఆకు ఒకటే తాను కాబట్టి వాళ్ళని విమర్శించాడు. ఇలా బీజేపీ వాడు మమ్మల్ని తిడతాడు, కాంగ్రెస్ వాడు మమ్మల్ని తిడతాడు. ఇలా బీజేపీకి 8 ఎంపీలు ఇచ్చింది. ఈ బీజేపీ ప్రభుత్వానికి పార్టీకి సిగ్గుచేరం ఉండాలనా, చిత్తశుద్ధి ఉండాలనా? అరే కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వల్ల, కాంగ్రెస్ పార్టీ వికృత చేష్టల వల్ల నీళ్ళన్నీ ఆంధ్రకు దోసుకుపోతున్న తెలివి ఈ బీజేపీ పార్టీ ఒక్కడికైనా సోయుందా? మళ్ళీ బీజేపీ వాడు కూడా బీఆర్ఎస్ని తిట్టడం అంటే ఈ 2 పార్టీలు ఢిల్లీలో మిలాఖత్ అయిపోయినాయి, ఒకటే ఛానల్ మీద నడుస్తూ ఉన్నాయి. కాబట్టి విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కృష్ణా జలాల మీద చేసినటువంటి ఫైట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎందుకు చేయట్లేదు, పైగా మిమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు ఈ విషయంలో. అంటే వీళ్ళు అంతర్గతంగా చీకటి ఒప్పందాలు చేసుకున్నారు కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీని తిడుతూ ఉన్నారు. లోపట ఆ 2 పార్టీలు లోపాయికార ఒప్పందం జరిగింది. అందుకనే తెలంగాణ నీళ్లు పట్టాయి, తెలంగాణ నియామకాలు పట్టాయి, తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి వీళ్ళకు పట్టింపు ఉండదు. కేవలం బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయడానికి, కేసీఆర్ గారి వీక్ చేయడానికి, బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయడానికి మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, ఈ బీజేపీ పార్టీ పనిచేస్తుంది. అసలు బీజేపీ పార్టీ ఒక్కరోజైనా తెలంగాణ ప్రజల ఇష్యూ పట్ల అడ్రస్ చేసిందా? ఈ రాష్ట్రంలో 6 గ్యారంటీలు ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఒక్క హామీ అన్న అమలైందా? 420 హామీలు ఇచ్చింది, ఒక్క హామీ అయినా అమలైందా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, ఒక్క ఉద్యోగమైనా మేము పక్కాగా ఇచ్చినాం అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పే దమ్ము ఈ ప్రభుత్వం ఉందా? 2 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్ లోపల ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదని మేము అడుగుతా ఉన్నాం. సమాధానం దానికి చెప్పు. ఇలా మహబూబ్నగర్ జిల్లాకు రావాల్సినటువంటి కృష్ణా నీళ్లను సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎత్తుకపోతా ఉన్నాడు. ఆ నీళ్లు ఆపుతా అని చెప్పే దమ్ముందా ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి ఉందా? వాటి గురించి కదా మాట్లాడాల్సింది. డిపిఆర్ రిపోర్ట్ వెనకకు పంపింది కేంద్ర ప్రభుత్వం, వాటిని ఆపే దమ్ము ఈ ప్రభుత్వంకు ఉందా? ఎందుకు ఆ ప్రయత్నం చేస్తలేరు? ఒక్కసారి కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే ఇలా మంత్రులు ముఖ్యమంత్రులు అంతా జనుక్కుంటూ ఉన్నారు. మరి రెగ్యులర్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మీరు ఏడ తట్టుకుంటారు? మీ మైండ్లో పనిచేయ కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, ఈ అంశం మీద ఎందుకు మాట్లాడట్లేదు? ఇక్కడ కూడా వీళ్ళకు సబ్జెక్టు లేదు, వీళ్ళకు చేత కాదు. ఒక్క మంత్రికి కూడా ఒక్క సబ్జెక్టు మీద, ఒక రంగం మీద అవగాహన లేదు. అసలు నేర్చుకునే ప్రయత్నం చేస్తలేరు. వీళ్ళ దృష్టి, వీళ్ళ ధ్యాస అంతా కమిషన్ల మీద, కాంట్రాక్టర్ల మీద, టెండర్ల మీద తప్ప ప్రజల మీద, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద, ప్రజలకు చేస్తామన్న హామీల పైన వీళ్ళకు దృష్టి లేదు. కాబట్టి ప్రజా సమస్యలు వీళ్ళకు పట్టడం లేదు. ఇంతకంటే ఇక సింపుల్గా చెప్పలేము. ఇంకా ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, చెక్ డ్యామ్లన్నీ కూడా వరుసగా కూలిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కూల్చేసిరు అనుకోవచ్చా, కూలిపోతున్నాయి అనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీ కూల్చిందని చెప్తా ఉన్నారు చాలా రిపోర్ట్లలో. కాంగ్రెస్ పార్టీ కూల్చిందంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి రాకడుతోనే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్నాడు. ఆ నీళ్లు పోతున్నటువంటి రిజర్వాయర్లను కూడా కూల్చేటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఇది. కాల్వలను కూల్చడం, రిజర్వాయర్లను కూల్చడం, ప్రాజెక్టులను కూల్చడం, ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది? నీళ్ళ కోసం మేము 14 ఏళ్ళు కొట్లాడి తెచ్చితే తెలంగాణ ప్రాజెక్టులు కడితే ఇలా మీరు కట్టినటువంటి ప్రాజెక్టులను మీరు ఇలా బాంబులు పెట్టి కూలుస్తూ ఉన్నారు. మీరు తెలంగాణ పట్ల ఏం చిత్తశుద్ధి ఉంది పార్టీకి, ప్రభుత్వానికి? అంటే తెలంగాణ పట్టింపు లేదు, తెలంగాణ సోయి లేదు, తెలంగాణ భాష లేదు, తెలంగాణ ఆత్మ మీలో లేదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2028 సంవత్సరం కల్లా బీఆర్ఎస్ పార్టీ లేకుంటే చేస్తాం, కాంగ్రెస్ పార్టీ 100కు పైగా స్థానాల్లో వస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి కాదు కదా, రాహుల్ గాంధీ జేజమ్మ దిగొచ్చిన బీఆర్ఎస్ పార్టీ గెలుపుని ఎవరు ఆపలేరు. కేసీఆర్ గారిని ఎవరూ ఆపలేరు. రాబోయే కాలంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా వచ్చేది బీఆర్ఎస్ఏ. 100 సీట్లు మేము గెలుస్తాం, 10 సీట్లు మీరు గెలుస్తారు. ఇది రాసిపెట్టుకో. సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,
తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ తరపున చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది కూడా రాసుకో చరిత్రలో. రేవంత్ రెడ్డి అంటున్నాడు ఇంకా 10 ఏళ్ల కాలం పాటు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నా అని చెప్పి. ఇప్పుడు అమలల్లో బతుకుతుండ్రు, వాళ్ళు బతకని. ఇప్పటికే జనం అనుకుంటుండ్రు. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలు అయినట్లు. నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే నట్టేట ముంచింది రాబాయి. ఈ 2 ఏళ్ళు కలిసిపోయింది, ఇంకా 2 ఏళ్ళు ఎట్లా కలుస్తుందని చూస్తుండ్రు ప్రజలు. దాని మీద దృష్టి పెట్టిండ్రి. మా పాలనలో ఇరిగేషన్ పెంచి నీళ్ళు ఇచ్చినాం, మా పాలనలో ఇరిగేషన్ పెంచినాం, మీ పాలనలో ఇరిటేషన్ పెంచుతుండ్రు. మేమేమో తెలంగాణ ప్రజలకు అగ్రికల్చర్ పెంచినాం, మీరేమో తెలంగాణలో గన్ కల్చర్ పెంచిండ్రు. మీకు మాకు తేడా గది. థ్యాంక్ యూ.